హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు నోట్స్ వీడియో ఇస్తున్నాను కదా, అలాగే ఈరోజు ముందు పార్ట్ ఇస్తాను అన్నట్టు. అంటే బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మీకు నోట్స్ వచ్చేసింది కదా. మన ఛానల్ని చాలా బాగా చూస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ. ఇప్పుడు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాగే మీరు సపోర్ట్ చేసిండ్రు అనుకోండి, ఇంకా నేను వీడియోలు మీకోసం చేస్తాను. అలాగే మీకు నోట్స్ కూడా మీకు కొంతమంది క్లారిటీగా లేదు, కొంచెం నీట్గా కనబడట్లేదు అంటున్నారు కదా. అదైతే ఇంకా నేను అక్షరాలు చాలా పెద్దగా రాస్తున్నానండి. రాయడం అంటే కొంచెం డీప్గా ఫోటోలు కూడా పెడుతున్నాను, అవి చూసుకోండి మీరు. ఇంకా అర్థం కాకపోతే నాకు రిపీట్గా ఏది అర్థం కాలేదో అది కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి, ఇక్కడ చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అయితే మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఫస్ట్ అంటే మన ఛానల్ చూసిన వాళ్ళందరికీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇదొకటి మీకు రిక్వెస్ట్. మళ్ళీ చివరి వరకు వీడియో చూడండి, అదొకటి అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే మనం వీడియోలోకి వెళ్ళే ముందు పాయింట్ టు పాయింట్ చెప్తానండి వీడియోస్. మీరు ఆ పాయింట్ ప్రకారం మీరు ఏం చేస్తున్నారు, రాసుకోవట్లేదేమో మీరు వీడియోని చూసుకుంటూ. మీకు నోట్స్ క్లియర్గా అర్థం కాకుండా సరే, మీరు ఏం చేయండి, ఫస్ట్ నేను చెప్పేటప్పుడే మీరు బుక్కు, పెన్ను, పెన్సిల్, స్కేలు, టేపు అలా రెడీ పెట్టుకోండి. నేను నా మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టుకున్నాను కదా, మీ మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టుకోండి. మీ ముందు పెట్టుకొని నేను చెప్తున్నప్పుడే మీరు డ్రా చేసుకుంటూ మీరు చెప్తే, నేను ఎంత నీట్గా నిదానంగా చెప్తున్నాను. మనది వీడియో లెంత్ అయినా పర్వాలేదు మీకోసం అని, చూసినంత మందికైనా సరే. కానీ నేను వీడియో స్పీడ్గా చెప్పట్లేదు, అసలు స్లోగా చెప్తున్నాను. ఇప్పుడు కూడా వీడియో అలాగే చేస్తాను, ముందు పాటు కూడా. ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, మీకు ఏది ఉన్నా నేను సపోర్ట్ చేస్తాను, రిప్లై కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. ఎలాగంటే ఫస్ట్ మనం ఏ పాయింట్ వేసుకోవాలి. నేను ఫస్ట్ పెన్సిల్ తోటి తీసుకుంటున్నాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ మీరు నోట్బుక్ తీసుకొని వైట్ పేజీలో ఇలాగా పాయింట్ టు పాయింట్ డ్రా చేయండి. అంటే మనం కట్ చేయట్లేదు కాబట్టి మధ్యలో పేపర్ వదిలేసుకోండి. వదిలేసుకున్న తర్వాత వెనక పార్ట్ ఎలాగైతే గీసుకున్నారో ఈ ఫ్రంట్ పార్ట్ అలాగే గీసుకోండి. ఇది డ్రా చేసిన తర్వాత ఫస్ట్ ఈ క్రాస్ పట్ వేయకముందు బ్యాక్ పార్ట్ లాగానే డ్రా చేసినాను. డ్రా చేసిన తర్వాత మనం ఒకటి ఈ పక్కల కుట్లు వస్తాయి కదా మన బ్లౌజ్కు, సైడ్ కుట్లు అనేది, ఈ సైడ్ కుట్ల ప్లేస్ నుంచి మనము మెజర్మెంట్ చెప్పేటప్పుడు చెప్తా, కొంచెం 2 ఇంచులు మైనస్ చేస్తాం కదా, అలాగే చేసుకుంటూ ఒకటి క్రాస్ పట్టిలాగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని ఇలా ఈ మార్కులు తర్వాత పెట్టుకుందరు. ఇలా డ్రా చేసేసుకొని నెక్, ఇది సంక డ్రా చేసుకోండి. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు చెప్తాను. ఈ ఆరెంజ్ కలర్ రౌండ్ చేసినవన్నీ పాయింట్స్ అన్నట్టు. మనకు బ్యాక్ అయితే ఎలాగో 6 పాయింట్స్ ఉన్నాయో, ఫ్రంట్ కూడా అలాగే 6 పాయింట్స్ ఉన్నాయి. అంటే 6 పాయింట్స్ తోటి మనం ఫ్రంట్ కూడా మొత్తం బ్లౌజ్ మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా మనం ఓన్గా కొన్ని ఉంటాయి, కొన్ని బ్లౌజ్ తీసుకొని కొన్ని ఉంటాయి అన్నట్టు. అంటే నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఈ ఫస్ట్ వీడియోలో 3 పాయింట్స్ మాత్రమే చెప్తాను. ఈ 3 పాయింట్స్ చెప్పే ముందు మీకు ఏంటంటే, ఒకటి మీకు ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ ఏదేది తీస్తున్నానో తెలుసుకోవాలి. ఫస్ట్ ఈ పాయింట్స్ చెప్పే ముందు మనం ఏం చేయాలంటే, బ్యాక్ పార్ట్ను తెచ్చి మన బ్లౌజ్, ఉదాహరణకు బ్లౌజ్ పీస్ ఉందనుకోండి, ఇది బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నారు, ఈ బ్యాక్ పార్ట్ అంతా కట్ చేసిండ్రు. ఈ కట్ చేసుకున్న పీసును, ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఈ కట్ చేసుకున్న పీసును ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఇటు వచ్చేయాలి. ఈ పార్ట్ తీసుకొచ్చి దీనిపైన పెడతాం. దీనిపైన పెట్టేటప్పుడు మనం స్ట్రేట్ కట్ చేసుకుంటున్నామా, క్రాస్ కట్ చేసుకుంటున్నామా, ఇది ఎవరి బ్లౌజు, మనం స్ట్రేట్ కట్ చేసే వాళ్ళదా, క్రాస్ కట్ చేసే వాళ్ళదా, అంటే వాళ్ళ బ్లౌజ్, కొలత బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళది ఎట్లుంటే అట్లా అన్నట్టు. అంటే నాదైతే క్రాస్ కట్టింగ్ కాబట్టి ఈ క్రాస్లో పెట్టుకుంటా నేను బ్లౌజ్. ఇలాగా క్రాస్ అంటే
మన అక్షరాలు ఎట్లనో నేత అట్లుంటుంది బ్లౌజ్కి. ఇలా క్రాస్ పెట్టుకోవాలి. ఈ పీసుని తెచ్చి ఈ బాడీ కట్ చేసుకున్న దాన్ని తెచ్చి ఇక్కడ క్రాస్లో పెట్టుకోవాలి. ఇటు సంక, ఈ మడత సైడ్ సంక, ఈ సైడ్ నెక్ ఇలా పెట్టుకొని చుట్టూ డ్రా చేసుకోవాలి. అలా ఫస్ట్ పాయింట్ అదే అన్నట్టు. అంటే పాయింట్ లాగా కాకుండా ఫస్ట్ మెథడ్ మీకు ఏంటంటే బ్లౌజు ఇగో ఇక్కడ రాసిన మీకు డీప్ చేసుకొని చూడండి. లేదు అంటే నేను ఫోటో పెడతా క్లారిటీగా. మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ను క్లాత్ మీద నీట్గా వేసుకోవాలి. క్రాస్ అయితే క్రాసు లేదా స్ట్రేట్ అయితే స్ట్రేట్ వేసుకోవాలి. ఇదొక్కటి పాయింట్ కాదు, కానీ మీకు పాయింట్ అనుకోండి. అంటే ఇది పెట్టడం మూలాన, ఇది పెట్టడం అంతే. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఓకే అయిపోయిందా ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్కి వచ్చేటప్పుడు అది వేసుకున్నారు కదా, వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఇది స్ట్రేట్ కట్టి పెట్టుకున్నాం. ఇది స్ట్రేట్ వేసినాం. వేసిన తర్వాత మనకి షోల్డర్ అనేది ఈ వైపున ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు సైడ్ కుట్లు ఇటు సైడ్ మనకు ఆపోజిట్ సైడ్ వచ్చేస్తుంది. మనం వేసేటప్పుడు వచ్చిన దానికి సైడ్ కుట్లు వచ్చే ప్లేస్లా కింద భాగం నుంచి, అంటే కింద భాగం ఎందుకంటే క్రాస్ పట్టి కోసం, ఈ క్రాస్ పట్టి కోసము పక్కల కుట్ల సైడ్ కింద నుంచి -2 ఇంచులు చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన వేసిన పార్టులో సైడ్ కుట్లల్లా, ఈ సైడ్ కుట్లల్లా కింద నుంచి పైకి క్రాస్ పట్టి కోసము 1 ఇంచు మైనస్ చేసుకోవాలి. ఇగో నేను ఇలా రాసినాను, మీరు రాసుకోండి. ఎందుకు క్రాస్ పట్టి, ఎందుకు అంటే ఇడ అంటే రాసుకోండి. నేను అర్థమవుతుంది కాబట్టి రాయలే. క్రాస్ పట్టి కోసం ఈ -2 ఇంచెస్ ఇక్కడ రాసిన చూడు, గ్రీన్ కలర్ లైన్ పెట్టింది. -2 ఇంచెస్ ఫస్ట్ పాయింట్. పక్కల కుట్ల సైడ్ నుంచి కింది వరకు -2 ఇంచెస్ చేయాలి. ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి 1/2 ఇంచు మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ పెట్టినప్పుడు మైనస్ అన్నట్టు 1/2 ఇంచు మైనస్ చేయాలి. ఎందుకు? లోతు కోసం అన్నట్టు. సంక భాగంలో బ్యాక్ పార్ట్ నుండి 1/2 ఇంచు మైనస్ చేయాలి. ఇగో మన బ్యాక్ పార్ట్ తీసినప్పుడు ఈ లైన్ ఉంటుంది. మీకు కలర్గా వేరేది ఏదైనా గీయాలంటే గీస్తా, మళ్ళీ డ్రా చేసినాక ఫోటోలు పెడితే అర్థం కాదని తీయలే. ఇది బ్యాక్ది ఇలాగ ఉంటుంది. ఇలాగున్న దానికి 1/2 ఇంచు వేయడం మార్క్ పెట్టినాను చూడండి. ఇది 1/2 ఇంచు ఇక్కడ నుంచి అన్నట్టు. ఈ ప్లేస్ రెండో పాయింట్. ఇలాగా 1/2 ఇంచు మైనస్ చేయాలి. ఇది సెకండ్ పాయింట్. అర్థమైందా? అర్థం కానోళ్ళు నాకు మళ్ళీ కామెంట్ చేయండి, నేను చెప్తాను. మనం ఇప్పుడు నోట్స్ వేసుకుంటున్నాం కదా, నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాము, ఈ నోట్స్ చూపిస్తూ నేను బ్లౌజ్ కట్ చేస్తా. నా బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం నేను కట్ చేస్తుంటా, మీ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం మీరు కట్ చేసుకోండి. ఈ బ్లౌజ్ ఒకటే కాదు, మీకు ఏది కావాలన్నా నాకు అది అడగండి, నేను నోట్స్ ఇచ్చుకుంటూ మీకు అది కట్ చేసి చూపిస్తాను. ఎవరికన్నా మీకు మెజర్మెంట్ల ప్రకారం కుట్టుకోవాలి అనుకుంటారా, మెజర్స్ నాకు పంపించండి. ఆ మెజర్ ప్రకారం నేను పేపర్ను కట్ చేసి మీకు చూపిస్తా ఏది ఎంత వస్తుందా అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే 7 ఇంచెస్. 7 ఇంచెస్ ఉంది. ఏంది ఉంది? 7 ఇంచెస్. థర్డ్ పాయింట్ వచ్చేసి ముందు నెక్. ఇది ముందు నెక్. నేను రాయలేను, మీ ముందే రాస్తా, మీరు కూడా రాసుకోవచ్చని. ఇది ముందు నెక్. ఇది ఎలా తీసుకున్నారు, 7 అని మీకు ఎలా తెలుసు, 7 ఎట్లా కొలుసుకున్నారు అని డౌట్ వస్తుందని నేను రాయాలి. చూడండి, మనం ఈ పాయింట్కి వచ్చేసరికి మనం బ్లౌజ్ తీసుకోవాలి. తీసుకొని బ్లౌజును ఫస్ట్ మనకు బ్లౌజ్లో కావాల్సింది ఉక్స్ పట్టి, కాజా పట్టి తీసుకోవద్దు, అది పెంచుడు పట్టి అంటాం. ఈ ఉక్స్ పట్టిని తీసుకోండి. ఇలాగా ఉక్స్ పట్టు పాయింట్ ఇలా పట్టుకోండి. ఇలాగా పట్టుకున్న తర్వాత ఇలా టేప్ తీసుకోండి. టేప్ తీసుకొని ఇలాగ క్రాస్ పెట్టుకోండి, అంటే మనకు ఇట్లా ఆపోజిట్లో పెట్టుకోండి. పెట్టుకొని టేపును, ఈ కొన ఉంది కదా, ఈ షోల్డర్ కొన నుంచి ఇలా అనుకుంటూ ఈ కొన వరకు చూడండి. క్రాస్లో ఎంతుంది? 7 ఇంచెస్. మనం టేప్ అయితే ఎలాగ మెజర్మెంట్ చేసిండ్రో మీరు ఇక్కడ కూడా టేప్ అలాగే మెజర్మెంట్ చేయాలి. అంతే, ఇది బుక్లో 7 ఇంచెస్ రాదు, మీరు క్లాత్ మీద ఇక్కడ నుండి ఇక్కడ వరకు, అంటే
మనం ఏం రాసుకోవాలంటే ముందు నెక్ డ్రా ఫస్ట్ మీరు ఇలాగా లైన్ వేసుకుంటారు, ఇలాగ లైన్ వేసుకుంటారు పాటు గీసుకునేటప్పుడు. ఫీటు పెట్టిన ప్లేస్ నుంచి ఈ ఫీటు పెట్టిన ముందు నెక్ మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఫీటు పెట్టిన ప్లేస్ నుంచి నేను మొత్తం రాసి చూపిస్తాను. ఫీటు పెట్టిన ప్లేస్ నుంచి నెక్ ఎంత వరకు వస్తుందో, నెక్ ఎంత వరకు వస్తుందో ఎంతవరకు వస్తుందో చూడాలి. ఇప్పుడు మనము నేను రాసిన అర్థమైందా? ఈ ఫీట్ ప్లేస్ నుంచి నెక్ ఎంతవరకు వస్తుందో చూడాలి, చూసి అక్కడ మార్క్ చేయాలి. అక్కడ మార్క్ చేయాలి. మీకు ఇలాగ నోట్స్ రాస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పి నేను ముందే రాసినాను. ఒకసారి రాసి చూపిద్దామని రాస్తున్నాను. మీరు కూడా రాసుకోండి. నేను చెప్పిన పాయింట్ టు పాయింట్ రాసుకుంటా అంటే రాసుకోవచ్చు ఇంకా ఈజీగా చేస్తే. అప్పుడు మనకేమైతుంది, ఇక్కడ మార్క్ చేస్తాం అన్నట్టు. ఇలాగా చేసిన తర్వాత ఇది బాక్స్ లాగా వేసుకోవాలి. ఇలాగా ఇక్కడ పాయింట్ను ఇక్కడ పాయింట్ వేసుకొని రౌండ్ డ్రా చేయాలి, మార్కు చేయాలి. చేసిన తర్వాత దానిని ఎల్ షేప్ వేసుకొని దానికి రౌండ్ డ్రా చేయాలి, నెక్ రౌండ్కు డ్రా చేయాలి. అంతే పాయింట్. థర్డ్ పాయింట్ కూడా ఫినిష్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఇది డౌట్ లేదు కావచ్చు. ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7 వచ్చింది, మనం డ్రా చేసి చూసేసినాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో ఫస్ట్ భాగం అయితే 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ పూర్తిగా వినండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి నాకు. నేను ఏది ఉన్నా చెప్తాను. మీరు చూసినా అని కూడా నాకు ఓకేనా లేదా అని చెప్పేసి కరెక్ట్గా మీరు చూసి, నేను డీప్గా ఒక ఫోటో దించి అయితే పెడతాను.